ప్రేమ గల తండ్రి, నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ రక్తము వలన నాయన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ గొప్ప ప్రేమను బట్టి వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాయన నాయన తండ్రి, నీ బిడ్డలందరితో కలిసి వాక్యం వినడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రాలు నాయన. దేవా, ఈ సమయం మందు ప్రభువా ఆయన ఆశీర్వాదం అయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డ జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యమును బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. మీరు స్వస్థపరిచి ప్రభువా నాయన స్వస్థపరిచి మా మధ్య మీరు నిలవబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరలా ప్రభువా నాయన తండ్రి, నాయన వాక్యం వినడానికి నాయన దేవా మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. మీ దాసుని మీరు అభిషేకించండి, మీ ఆత్మతో నింపండి ప్రభువా. దేవా, మాకు కావలసిన వాక్యాన్ని నాయన నీ బిడ్డ ద్వారా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఇంకా పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభువా. మీ రాజ్య వ్యాప్తి నిమిత్తం, మీ ప్రణాళిక నిమిత్తము, మీ మహిమ నిమిత్తము నీ బిడ్డను కాపాడి బలపరిచి భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయినా దేవా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని అంతటినీ మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరే మహిమ ప్రభావాలు పొందుకోవలసిందిగా మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాన్ సెట్ ప్లీజ్. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందినవారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం గారు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించటందు విస్తృతంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యాంపీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తున్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేము రాజా మరియు నీ వంటి వారు ఎవరు పేరుతో 2 ఆల్బమ్స్ చేశారు. మరి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు గ్రూప్ లో వాక్యం చెప్తున్నారండి. మే 1, 2025లో లాస్ట్ చెప్పారు. తర్వాత కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. వారు మళ్ళా మన మధ్యలో కనిపించడం ఎంతో చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషపెడుతున్నాం. గుడ్ మార్నింగ్ అయ్య గారు. ప్రతిరోజు మీకోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాము. మిమ్మల్ని రోజు మేము గుర్తు చేసుకుంటున్నాము. మీ యొక్క వాక్యాలు మేము చాలా మిస్ అయ్యాం ఇన్ని రోజులు. దేవుడు మళ్ళా మిమ్మల్ని మా మధ్యలోకి నడిపించినందుకు దేవునికి వందనాలు. గుడ్ మార్నింగ్ అయ్య. కొద్దిగా సౌండ్ పెంచుకోండి అయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. క్లియర్ గా ఉంది కదా? వినిపిస్తుంది అయ్య గారు, వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు
మారని మార్పు లేని తన మంచితనంలో నుండి ప్రభు నన్ను కనికరించి సెకండ్ లైఫ్ అన్నట్టు బైపాస్ సర్జరీ తర్వాత దేవుడు ఎంతగానో కాపాడాడు. ఆ రోజు ఒక ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి వచ్చి 3 సంఘాలు విజిట్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకుని 5 గంటలప్పుడు యూత్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ తర్వాత ఒక వివాహ సందర్భాన్ని మాట్లాడి అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఆదివారం రాత్రి లాస్ట్ ఇయర్ జూన్ 14th 9 గంటల నుండి పెయిన్ స్టార్ట్ అయింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా ప్రారంభమైంది. అన్బేరబుల్ అయిపోయింది. దాదాపు 1.5 hour 2 hours రకరకాల మెడిసిన్స్ వాటర్ తీసుకున్నాము, కానీ ఏమీ జవాబు లేదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో అనుకుంటూ బాధపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఎంతకీ అది తగ్గకపోయేటప్పటికి ఎందుకైనా మంచిదని డాక్టర్ నోయల్ జాన్ అని ఒంగోలు జాయ్ హాస్పిటల్ క్రిస్టియన్ డాక్టర్ ఫోన్ చేస్తే రండి, ఎంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా తగ్గే ఇంజెక్షన్ ఉంది రండి అన్నారు. వెళ్ళాను. ఇంజెక్షన్ వేసిన 40 నిమిషాలు 1 hour దాకా తగ్గలేదు. వారు అట్లయితే మీరు అర్జెంటుగా కార్డియోకి వెళ్ళండి అని చెప్పాడు. ఆ ప్రక్కన ఒక చోట కార్డియాలజిస్ట్ కలిసినప్పుడు ఈసీజీ చూసి ఆ సిచ్యువేషన్ కొంత ప్రమాదంగా ఉంది, యు ఆర్ ఆన్ టైం, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, ఇంజెక్షన్ ఏమి ఇవ్వమంటారు అంటే 43,000 ఇంజెక్షన్ వేయండి అన్నాను. పాషమ్మ గారికి ఫోన్ చేస్తే పిల్లలు తీసుకెళ్ళారులేండి, 43 ఇంజెక్షన్ వేయండి, 1000 ఇంజెక్షన్ వేయండి అన్నప్పుడు అది వేసిన 10-15 నిమిషాలకి ఎంతో రిలీఫ్ వచ్చింది. తర్వాత 3 రోజులు అలాగే ఉంచి యాంజియో చేశారు. యాంజియోలో డయాబెటిక్ వల్లనే మీరు 25-30 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉండడం వలన లోపల నరాలు ఒక రకమైన క్రానిక్ లాగా అయిపోయి ఆ నరాలు గందరగోళం అయిపోయినాయి, చెదిరిపోయినట్టు సన్నబడిపోయి బాగా ఇబ్బందిగా అయింది. మీకు ఏం అలవాట్లు ఉన్నాయి అన్నారు. ఏమీ లేవండి, నా ప్రొఫెషను నా పనిది. నిన్న మొన్నట్లో కర్ణాటక బార్డర్ దగ్గర మీటింగ్స్ అయితే వెళ్ళొచ్చాను. ప్రయాణంలో 2-3 చోట్ల దిగడము చాలా ప్రయాసపడడం జరిగింది అని చెప్పాను. అట్టయితే డయాబెటిక్ వలన బాగా డిస్టర్బ్ అయింది లోపల నర్వ్స్, అందుకే మల్టిపుల్ అన్నాడు. సో మల్టిపుల్ ప్రాబ్లం అన్నాడు. స్టంట్తో సరిపోతుంది అనుకున్నాను. అందరూ ఖచ్చితంగా బైపాస్ బెటర్ అని తెలిసిన సేవకులు బిలీవర్స్ అందరూ గట్టిగా చెప్పగా వెళ్ళాను. బైపాస్ చేశారు. చేయకముందు చాలా సంతోషంగా వెళ్ళాను, చేసిన తర్వాత అల్లాడిపోయాను. అంటే ఈ పోస్ట్ బైపాస్ ఎలా ఉంటుంది అనేది ఎస్టిమేషన్ మనకు లేదు, తెలియదు. ఒకవేళ వాళ్ళు అన్నారు స్టంట్తో సరిపించవచ్చు కానీ మీకు బైపాస్ బెటర్ అన్నారు, బైపాస్ సర్జరీ బెటర్ అన్నారు. సరే అయిన తర్వాత బాగా సఫర్ అయ్యాను. అంతే, మన శరీరాలు కొంత మానసిక బలమైనయే కానీ శరీర బలం ఉన్న వ్యక్తులం కాదు కదా. కొంతమంది గట్టి శరీరం కాదు. అందువలన ఆపరేషన్ తర్వాత పెయిన్ అన్బేరబుల్ అయిపోయింది. చనిపోతానేమో అనుకున్నాను. ఆ రోజు నాకు అనిపించి నేను చేసిన ప్రార్థన, ప్రభువా ఆ పెయిన్లో
చెప్పాను, ప్రభువా, నాలో జరగవలసిన కార్యము, నా ద్వారా జరగవలసిన కార్యము ఏదైనా ఉంటే అలాగా ఉండి చనిపోకూడదు. నేను ఆ రెండు జరిగిన తర్వాత నన్ను తీసుకోండి. ఇప్పుడు పరిస్థితి నేను అన్బేరబుల్ గా ఉంది ప్రభు అని ప్రార్థన చేశాను. నాలో జరగవలసిన కార్యం, నా ద్వారా జరగవలసిన కార్యం అని అడిగాను. అప్పుడే తీసుకోవద్దయ్యా, ఎన్నో లోపాలున్నాయి, ఆశించినంత ప్రార్థన జీవితం లేదు, దిద్దుకోవలసిన చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి మినిస్ట్రీలో, వ్యక్తుల గురించిన సమాధాన పడే పరిస్థితులు అక్కడొకటి కనబడుతూ ఉన్నాయి. ఆ రీతిగా పరీక్షించుకోవడానికి ఆ పెయిన్ ఒక పరిశోధనకు ఆధారమైంది. అందులో ఈ ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేయగా, అంతకుముందు నన్ను విజిట్ చేయడానికి వచ్చిన ఒక బ్రదరు ఒక మాట అన్నారు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని. పేషెంట్ను చూడడానికంటే నాకు ఎలాగో అంటే గాడ్ సర్వెంట్ అన్నప్పుడు కొంచెం సర్కిల్ ఉంటుంది కదా, డాక్టర్స్ పర్మిషన్ ఇవ్వట్లా చూడడానికి. ఒక్క నిమిషమే ఆ బ్రదర్ వచ్చి ఆ రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ పెయిన్ లో నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ రెండు మాటలు అద్భుతంగా గుర్తొచ్చాయి. ఈ మాటలు ఎంతో బలాన్ని, నెమ్మదినివ్వగా రాత్రి 1 గంట తర్వాత 2 గంటల సమయంలో అప్పుడు నిద్ర పట్టింది. ఆ ఆపరేషన్ అయిన రోజున మత్తిచ్చారు కానీ అది అంతగా పనిచేయలేదు. ఈ మాటలు, నా ప్రార్థన, ఈ మాటలు అవి నాకు నిద్రను కలుగజేశాయి. మిరాకులస్ గాడ్, గ్రేషియస్ లార్డ్, He himself he interfered in my problem. దేవుడే జోక్యం చేసుకున్నాడు. దీనికి కారణం దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మొదటి కారణం అయితే సంఘము కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభువా, మా సేవకుడిని తిరిగి మరలా మాకు ఇవ్వండి, మీ చిత్తమైతే ఇవ్వండి, ఆయన మాకు ఖచ్చితంగా ఇవ్వండి అని సంఘం అంతా కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ కంట్రీ నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా తెలిసిన వాళ్ళందరూ ప్రార్థనే నన్ను బ్రతికించింది. ప్రార్థనల మీద దేవుడు తన కనికరాన్ని చూపాడు. ఎన్నో ప్రార్థనలు చేస్తారు, జవాబులు రావు కదా, చాలా రావు. ఈ ప్రార్థన వెంటనే దేవుడు జవాబిచ్చాడు. లైక్ యూ, మన గ్రూపులో వాళ్ళు చేసిన ప్రార్థనలు, రకరకాల ఆర్గనైజర్స్ చేసిన ప్రార్థన, సంఘము చేసిన కన్నీటి ప్రార్థన ఆకాశమును చేరింది, ఆకాశంలోకి వెళ్ళింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది అనిపించింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్ గ్రేస్ అండ్ ఇంటర్వెన్షన్ ఇన్ మై ప్రాబ్లం. ఆయనకే మహిమ కలుగును గాక. తర్వాత బాగా ఇంటికి వచ్చిన తర్వాత దేవునితో చెప్పాను, ప్రభా, ఇది నాకు సెకండ్ లైఫ్ లాంటిది. దాదాపు 64 years, 65 లోపు ఉన్నాయి. రిమైనింగ్ లైఫ్ తెలీదు. అయితే ఈ ఒక్క జీవితం వృధా కాకుండా నేను ఇలా అనుకున్నాను. అప్పుడు ఎప్పుడో నేను చేసిన ప్రార్థన
మా మిస్సెస్ తర్వాత ఒకరిద్దరు గుర్తు చేశారు. అదేంటంటే మినిస్ట్రీలో బాగా డిసప్పాయింట్ అయ్యి మనం నాణ్యత వైపు మనుషులను పెంచాలి, దిద్దాలి అనే కోణంలో మనం పనిచేస్తూ ఉండగా ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, లోబడని మనుషులు, అర్థం చేసుకోలేని మనుషులు, సేవ ఫలిస్తుందా లేదా అనే చింత, ఆ కోణంలో చాలా నిరాశలో ఉంటూ ప్రార్థన చేశాను. ఏమని చేశానంటే అప్పట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ప్రభువా 60 సంవత్సరాల సేవను కూడా 6 సంవత్సరాల్లో మీరు చేయించగలరు కదా అని ప్రార్థన చేశాను. అది కూడా ఎందుకు చేశానంటే డేవిడ్ బ్రెయినార్డ్ బుక్ చదివాను. ఆ బుక్ చదువుతున్నప్పుడు డేవిడ్ బ్రెయినార్డ్ వెరీ యంగ్ మ్యాన్, 27లోనో 29th ఇయర్లోనో చనిపోయాడు ఆయన. అయితే ఆయన సేవ చేసింది 4 సంవత్సరాలే. అయితే ఆయన బయోగ్రఫీ చదివి ఎంతో మంది మిషనరీస్ బయటకు వచ్చారంట. ఆ 29 ఇయర్స్ ఆఫ్ ఆ షార్ట్ లైఫ్ లో ఆ ప్రార్థన జీవితం, ఆయన బయోగ్రఫీ లైఫ్ చదివి మిషనరీస్ బయటకు వచ్చారంట. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఆయన డేవిడ్ బ్రెయినార్డ్ గురించి రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఒకరు లైఫ్ టైం లేకపోతే 60 సంవత్సరాలు అన్నట్టుగా చేసే సేవని, 60 సంవత్సరాల్లో ఒక వ్యక్తి చేసే సేవని డేవిడ్ బ్రెయినార్డ్ గారు 4 సంవత్సరాల్లోనే చేశాడు అన్నాడు. ఆయన చేసిన సేవలో ఇంటర్సెషనే మెయిన్ పార్ట్. డేవిడ్ బ్రెయినార్డ్ గారు చేసిన సేవ ఏంట్రా అంటే ఇంటర్సెషన్ మెయిన్ పార్ట్. గుర్రం మీద తిరిగి సేవ చేశాడు. తర్వాత రక్తం, ఆ క్షయవ్యాధితో రక్తం కక్కి తర్వాత చనిపోయాడు అనుకోండి, అది వేరే సంగతి. ద పాయింట్ ఈజ్, అప్పుడు ఎప్పుడో చేశాను ఆ ప్రార్థన నేను చదివి. 60 సంవత్సరాల్లో చేసిన సేవ, చెయ్యగలిగిన సేవని 4 సంవత్సరాల్లో కూడా చేయించగలవయ్యా. ఆ మాటలో నా వైఫ్ ఇంకొకరు ఎవరో గుర్తు చేశారు. అది నాకెంతో బలాన్ని ఇచ్చింది. ఎప్పుడు ప్రభు ఈ సెకండ్ లైఫ్ లో, మీరే ఇచ్చిన ఈ సెకండ్ లైఫ్, ఇది వృధా కాకూడదు ప్రభు, నన్ను కనికరించమనగా దేవుడు ఇప్పటికీ 8 నెలలు కావస్తుంది. ఆయుష్ ఇచ్చి, దేవుడు ఆరోగ్యం ఇచ్చి, క్రమక్రమంగా అభివృద్ధినిచ్చి, ఫిజికల్ గా, మెంటల్ గా ఈరోజు తన సాక్షిగా ప్రభు నిలబెట్టాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్ గ్రేస్. నాకు అనిపించింది, ఎవరైనా సరే ప్రభు నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్దేశం ఉంది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభు నిన్ను తీసుకోలేదు ఇంకా అంటే డెఫినెట్లీ హీ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అండ్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. కొన్నిసార్లు బ్రదరు, యువర్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. యువర్ ప్రెజెన్స్, చిన్న చిన్న మాటలు మాట్లాడతావే, కొంతమందికి అవసరమైన మాటలు ఇస్తావే, అవి ఎవరి దగ్గర రావు, నీ దగ్గరే వస్తాయి. అందుకే నిన్ను బ్రతికించాడు. నీవు నీ పిల్లలకు అవసరం లేదు అని ఒకవేళ నీ లైఫ్ను బట్టి, నీ లైఫ్ సిచ్యువేషన్స్ ని బట్టి నీ పిల్లలకు కూడా నువ్వు అవసరం లేదనిపించవచ్చు, వాళ్ళకి అనిపించవచ్చు, చుట్టూ ఉన్న సమాజానికి అనిపించవచ్చు నువ్వు అవసరం లేదని. బట్ అయినా నిన్నెందుకు బ్రతికిస్తున్నాడంటే నీవు ఎంత అవసరమో, ఎందుకు అవసరమో ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు. నిన్ను గూర్చి లేక మనలను గూర్చి
ఇంకేముందిలే అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే మనుషులు అనుకోవచ్చు, కానీ నువ్వు బ్రతికి ఉండడమే దేవుని చిత్తమని, నీవు బ్రతికి ఉండి మాట్లాడే చిన్న చిన్న మాటలు, సంభాషణలు, నీ సంచారాలు అని, ఇన్ అదర్ వర్డ్స్ యువర్ ప్రెజెన్స్ ఇట్స్ సెల్ఫ్ కెన్ బి ఆన్సర్ టు మెనీ ప్రాబ్లమ్స్. అలాగే దేవుడు చేస్తాడు. ప్రభు నాకు ఈ సెకండ్ లైఫ్ ఇచ్చిన తర్వాత సంఘం అనింది ఎట్లయినా మీరుండేదానికి మీరు లేని దానికి చాలా తేడా ఉంది. చాలా 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 తేడా ఉంది. పిల్లలున్నా, ఎంతమంది ఉన్నా, ఇట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. పాస్టర్ గారు సేవకుని మాకు ఇవ్వండి అని అడిగి మిమ్మల్ని తీసుకున్నాము అని సంఘస్థులు అన్నారు. ఆదివారం ఈ 3 బ్రాంచెస్కి వెళ్ళను, కానీ 2 బ్రాంచెస్ లో ఒక చోట అర్ధగంట, ఒక చోట 20 నిమిషాలు అలా వాక్యం చెప్తున్నప్పుడు సంఘం ఎంతో ధైర్యపరచబడింది. ఈ ఊర్లో గొప్ప సాక్ష్యంగా నిలిచిపోయింది. చాలా మంది ఇక అయిపోయింది అనుకున్నారు. దేవుడు నిలబెట్టగా దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. కొంతమంది అయితే మీకేం కాదు పాస్టర్ గారు అనేవాళ్ళు ఎంతో మంది. అయితే ఏదో అయిద్ది అనుకున్నాం, ఏమీ కాలేదు. దేవుడు తన సేవకుని పక్షాన ఉన్నాడు. అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఒక దశలో మనుషుల యొక్క విమర్శల మధ్య బాగా నలిగిపోతా ఉన్నాను. ఒక దశలో మినిస్ట్రీలో అకారణంగా ఒక వ్యక్తి నన్ను దూషించాడు, మీటింగ్ లో దూషించాడు. నేను లేను, నేను స్పీకర్ గా బై గాడ్స్ గ్రేస్ ఆ దినాల్లో ఎక్కువ స్టేట్ వైడ్ గా తిరుగుతా ఉన్నాను. తెలంగాణ మిర్యాలగూడ దగ్గర నిడమనూరు అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రాత్రి మినిస్ట్రీ అయిపోయింది. వచ్చి బెడ్ మీద కూర్చొని పడుకోక ముందు ప్రార్థన చేసుకుంటా ఉంటే, అన్నా ఇక్కడ ఎవరో మీటింగ్ లో నిన్ను ఒక అతను అటు దూషిస్తున్నాడు, ఏంటిది అని అడిగాడు. ప్రార్థన చేసుకుంటా బైబిల్ తీస్తే కీర్తనల గ్రంథం 35వ కీర్తన చదివాను. అందులో ఏముందంటే చాలా 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 మాటలు దావీదుకి ఏ అనుభవం ఉందో నాది కూడా అదే అనుభవం. ఆహా ఆహా వాని సంగతి మాకు తెలిసినే అని వ్రాయబడి ఉంది. ఇంకా అంటే ఎగతాళి చేయడం, ఎన్నో రకాలుగా దూషణ మాటలు. ఏంటి సంగతి అంటే ఈ ఊరికి చెందిన ఒక వ్యక్తి ఈ డెవలప్మెంట్ అంతా చూసి ఎట్టొక్కడ డిస్టర్బ్ చేసి తను చోటు చేసుకోవాలనే ప్రయత్నంలో అది జరిగింది. తర్వాత విషయం రివీల్ అయింది. అందుకే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి అసలు సడన్ గా ఏ సంబంధం లేకుండా ఈ మాటలు ఎందుకు వచ్చాయి అసలు అనేది అర్థం కాదు. 35వ కీర్తన చదువుతా ఉంటే, మీరు చదవండి, మీరందరూ చదవండి. మనకున్న లైఫ్ సిచ్యువేషన్స్, మన చుట్టూ ఉండే మనుషుల ద్వారా ఎదుర్కొనే సంగతులన్నీ అందులో ఉన్నాయి. నిన్ను గురించి ఏమనుకుంటున్నారు ఎలా. చివరి వచనంకి వచ్చేటప్పటికి, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా అని ఉంది. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా అని రాయబడి. దేవుడు తన సేవకుని క్షేమమును చూసేది ఆయనే. సేవకుడు, లీడర్, క్రిస్టియన్ లీడర్ ఎప్పుడూ కూడా ఫ్రంట్ లైన్ లోనే ఉంటాడు. ఈ యుద్ధాలు, బాంబులు జరుగుతున్నాయి కదా, మనుషుల నోట నుండి వచ్చే బాంబులైనా మాటలు ఏదైనా ఫ్రంట్ లైన్ లో ఉన్నోడికే తగులుతాయి. క్రిస్టియన్ లీడర్ అండ్ క్రిస్టియన్ షెపర్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ద ఫ్లాక్. ఫ్రంట్ లైన్ ఉన్నోడికే దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా కొన్ని సంవత్సరాల క్రితం ఆ అనుభవంలో ఉన్నప్పుడు ఆ మాట దేవుడిచ్చాడు. ఆ మాట మరలా దేవుడు జ్ఞాపకం చేశాడు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. ఈ ప్రపంచంలో నీ అంతరంగం, నీ లోపల ఉన్న పెయిన్
నీకు దేవునికి తప్ప ఎవరికి పూర్తిగా అర్థం కాదు. కొంచెమే అర్థమైంది, పూర్తిగా అర్థం కాదు. అటువంటి మంచి దేవుడు, ద గుడ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఈ స్టిల్ అవైలబుల్ ఫర్ అస్. మనకి ఇంకా అందుబాటులోనే ఉంది. యుగాలు తరాలు మారిన మారని ఆయన ప్రేమ, దయ, కనికరము. చెప్పు మోషే, నిర్గమకాండం 34:6లో 33:2-3 వచనాల్లో, మోషే నీవు మరలా కొండ ఎక్కి, సీనాయి కొండ ఎక్కి ఉదయమున నా సన్నిధిలో నిలిచి ఉండుము. ఉదయమున నీవు నా సన్నిధిలో నిలిచి ఉండుము. 34 నిర్గమలో అన్నాడు మోషేని. ఎందుకు? అంతకుముందు 32లోనో ఎక్కడో అంతకుముందు ఒకసారి మోషే కొండకి కిందకు వచ్చేటప్పటికి అహరోను నాయకత్వంలో వీళ్ళు బంగారం అంతా వాటిలో అగ్నిలో వేసి బొమ్మను చేసి పూజిస్తా ఉన్నారు కదా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది నువ్వే అని. అప్పుడు మోషేకు కోపం వచ్చి దేవుని యొక్క కోపం తన ద్వారా బయలుపరచబడి, ఆ కోపానికి కొంతమంది అగ్నిలు బలైపోయారు కదా, కొంతమంది బ్రతికారు. అగైన్ మరలా నీవు ఉదయమునకు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ నా సన్నిధి నిలవమని సెకండ్ టైం మోషేని పిలిచాడు కదా. అప్పుడు ఎక్కుతాడు, ఉంటాడు. అప్పుడు 6వ వచనంలోను 5వ వచనంలో యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు అని రెవల్యూషన్ సెకండ్ టైం దేవుడు ఇస్తాడు. కాబట్టి మన ఎడల మారని, మార్పు లేని కృప, దయ, దీర్ఘశాంతము, కృపాసత్యములు కలిగిన దేవుడు ఆయన. అందుకే సిస్టర్, అందుకే బ్రదర్, మనం ఇలా ఉన్నాం. దేర్ ఈస్ నో ఎనీ రీజన్ ఎక్సెప్ట్ హిస్ గ్రేస్ అండ్ గ్రేషియస్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. ఆయన కృప, ఆయన కృపలో మన పట్ల ఉన్న ప్రణాళిక తప్ప మనం ఇలా ఉండడానికి వేరే కారణం ఏమీ లేదు. మంచి దేవుడు తిరిగి మరలా మీరు నన్ను చూడడానికి, నేను ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని తన మహిమ కొరకు దేవుడు దీవించును గాక. కొద్ది మాటలు, ఒక 15-20 నిమిషాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందరికీ తెలిసిన వాక్యం, 4 వచనాలు మనం ధ్యానిద్దాము. 4వ అధ్యాయం 4-7 వచనాలు ఎవరైనా చదవండి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ప్రభు తన కృపలో, తన కనికరంలో ఈ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఈ పోర్షన్ ఇప్పటికే మీలాంటి దైవజనులు, వాక్యం ఎరిగిన ప్రియులందరూ కూడా కంటత వచ్చుంటుంది అని నా నమ్మకం. అయితే ఆనందించుడి అనే మాట, సహనము అనే మాట, చింతపడకుడి అనే మాట, సమాధానము అనే మాట మనం కొంత మరలా ఆలోచన చేద్దాం. మొదటి మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. మరలా చెప్పుదును, ఆనందించుడి అంటే క్రైస్తవుడికి ప్రభువులో ఆనందించటమే అన్ని సమస్యలకు జవాబు. ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఇది ఒక రోజు ఒక పూట వచ్చేది కాదు. గుండెను కోసి
నొప్పి వస్తా ఉంటే ఆనందం ఎలా వస్తుంది? వేరే వాళ్ళు బూతులు తిడుతుంటే దూషిస్తా ఉంటే ఆనందం ఎలా వస్తుంది? పౌల్ని కట్టి ఖైదులో జైల్లో వేస్తే ఆనందం ఎలా వస్తుంది? వేర్ ఈస్ ద సోర్స్ టు ఫీల్ జాయ్ in the time of trouble and temptation and trials? How can you be joyful? Is it possible to feel joy? ఆ సంఖ్యల మధ్య పౌలు ఆనందించమని ఫిలిప్పీయులకు ఉత్తరం రాయడం ఏంటి? ఎలా అనగలిగాడు? ఆ మాట ఎలా అనగలిగాడు? ఒక మాట ఏంటంటే, హ్యాపీ అప్పటికప్పుడు ఉండేది, సంతోషం. ఆనందం అనేది అన్ని పరిస్థితుల మధ్య ఉండగలిగేది ఆనందం. హ్యాపీ తాత్కాలికం, ఆనందం శాశ్వతంగా ఉంటుంది. అయితే ఆనందం అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఆనందం అనేది ప్రభువుతో నీకు నాకు ఉండే సంబంధం మీదనే ఆధారపడి ఉంటుంది. The real joy depends on the relationship with the Lord, not on the circumstances. పరిస్థితులను బట్టి కాదు, ప్రభువుతో ఉండే సంబంధాన్ని బట్టి ఉంటుంది. పౌల్లో మనం నేర్చుకున్నది అదే. ఆయన్ని కట్టి లేకపోతే కొట్టి లేదా చెరసాల్లో వేస్తే ఆనందించుడి అనే ఉత్తరం ఎలా రాస్తాడు? ఆ మాట ఎలా చెప్తాడు విశ్వాసులకి? ప్రాక్టికల్ గా అయితే సాధ్యం కాదు. అయితే ప్రాక్టికల్ గా ఆయన మానవ రీతిగా సాధ్యం కాదు. అయితే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశాడు. పరిస్థితులు ఎటువంటి అయినా ఆనందంగా మనం ఉండగలము అని ప్రూవ్ చేశాడు. ఆయన ఆనందిస్తున్నాడు, సంఘాన్ని ఆనందించమని అడుగుతున్నాడు. మరలా చెప్పుదును ఆనందించుడంటే మనకు అదొక్కటే మనకి మిగిలి ఉండేది, మనం చేయాల్సింది. ఆనందించడం నేర్చుకుంటే చాలు. ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ప్రభువునందు దేన్ని బట్టి ఆనందిస్తాం? నేను ఇలా అనుకున్నాను, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు గనుక ఆయన్ని బట్టి నువ్వు ఆనందించవచ్చు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు గనుక ఆయన్ని బట్టి నీవు ఆనందించవచ్చు. ఆయన భవిష్యత్తు జ్ఞానములు ఆయనకు తెలియకుండా నీకేది సంభవించదు గనుక ఆయన్ని బట్టి ఆనందించవచ్చు. ఆయన అననుకూల అస్తవ్యస్త పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొని వచ్చిన చరిత్ర, అనేక మందిని బయటకు తీసుకొచ్చిన చరిత్ర ఉంది గనుక నీవు ఆయన్ని బట్టి ఆనందించవచ్చు. అందుకే కీర్తనల 37లో ఒక మాట ఉంది కదా, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. The joy should be depend on the relationship with our Lord. పౌలు జీవితంలో అదే ఉంది. ఆనందం ఎలా వస్తుందంటే ఆయన లైఫ్ గోల్. ఇంకో కారణం ఏంటంటే, ఒకటి రిలేషన్షిప్ విత్ ద లార్డ్, రెండోది జీవిత లక్ష్యాన్ని బట్టి కూడా మనకు ఆనందం ఉంటుంది. జీవిత లక్ష్యం ఎలాంటిదో దాన్ని బట్టి కూడా పరిస్థితులు ఎటువంటి అయినా మనకు ఆనందం ఉంటుంది. జీవిత లక్ష్యం ఏంటి? ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో he has a goal in his life. ఏంటి ఆ గోల్? ఇక్కడ చూస్తున్నాం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటకు ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెట్టతో సమానముగా ఎంచుకోవచ్చు. తన లైఫ్ గోల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యమైన మాట ఏంటంటే 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. నేను క్రీస్తును సంపాదించుకోవాలి, పునరుద్ధాన బలాన్ని
ఎరగాలి. ఆ ఆ మరో అద్భుతమైన మాట, ఆయన మరణ విషయములో సమాన అనుభవం నాకు కావాలి. ప్రభు యొక్క మరణ విషయములో సమాన అనుభవము కావాలి. ఇది ఎవరు కోరుకుంటాడండి అసలు? దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ జాయ్ ఈవెన్ ఇన్ ద టెరిబుల్ సర్కమ్స్టెన్సెస్. తన లైఫ్ గోల్ ను బట్టి ఆయన ఆనందించగలిగాడు అని నాకు అర్థమైంది ఇది ధ్యానిస్తా ఉన్నప్పుడు. తన లైఫ్ గోల్ ఏదో సంపాదించడం కాదు, ఫిజికల్ మ్యాటర్స్ అసలు కానే కాదు తన లైఫ్ గోల్. నాకున్న ఒకే ఒక జీవితం, ఆ ఒక్క జీవితాన్ని సమాన అనుభవము కావాలి. మరణ విషయంలో సమాన అనుభవము నాకు కావాలి అని అడుగుతున్నాడు. పిల్లరా, లైఫ్ గోల్ ను బట్టి కూడా మనము అలాగా ఆనందించవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా అది మీరు ధ్యానించవచ్చు. కాబట్టి శ్రమలో ఉండి కూడా ఆనందమని చెప్తున్నాడు. అది మనం నేర్చుకుంటే వచ్చేది, మనం నేర్చుకోవాలి. రెండవ మాట, సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకంటే సహనము సాక్ష్యము. ఇంకో మాట చెప్పనివ్వండి, క్రీస్తును సంపాదించుకోవడం మెయిన్ గా పెట్టుకున్నాడు. క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తు గుణాలు తనలోకి రావాలి. క్రీస్తు గుణాలు, క్రీస్తు యొక్క దీనత్వం, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క క్షమాపణ, క్రీస్తు యొక్క నమ్రత, విధేయత, అవన్నీ తనలోకి రావాలి. నాకు ఇవి ఉంటే చాలు అనుకున్నాడు పౌలు. ఆ కోణంలో తన గోల్ ఉంది కాబట్టి పరిస్థితులు అతన్ని ఏమీ చేయలేకపోయినాయి. రెండవ మాట సహనం. సహనము సమాజంలో మనం పొందే సాక్ష్యానికి ఆధారం అవుతుంది. సహనం అనేది మనము కొన్ని పరిస్థితుల మధ్య, ఇప్పుడు ప్రభు నన్ను కనికరించాడు. మినిస్ట్రీలో నాకు వచ్చిన ప్రతి పరిస్థితిని భరించటానికి, సహించటానికి ప్రభు ఒక కొత్త బలాన్ని ఇచ్చాడు నాకు. అందువలన అద్భుతాలు చూడగలిగాను, ఆయన ఇంటర్ఫియర్ చూడగలిగాను, ఆయన ఇంటర్వెన్షన్ చూడగలిగాను, ఆయన బలాన్ని, శక్తిని, మహిమను అనుభవించడం నేను చూడగలిగాను. ప్రియులారా, సహనం అనేది చేదు లాంటిది, కానీ దాని ఫలితాలు అద్భుతమైనవి. సహనము చేదు లాంటిది. పేషెన్స్ ఈస్ బిట్టర్ బట్ ఇట్స్ రిజల్ట్ ఈస్ స్వీట్ అన్నాడు. సహనము సకల జనులకు తెలియబడింది. మన సహనము సమాజంలో సాక్ష్యాన్ని లేవనెత్తుతుంది. అంటే సహనము సాక్ష్యాన్ని తెస్తుంది, అసహనము సాక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అందుకే సకల జనులకు తెలియబడనివ్వండి, మీరు ఓపిక కలిగి ఉండండి, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు వస్తాడు. నీ బాధ, నీ శ్రమ, నీ దుఃఖం నువ్వు భరించలేకపోతున్నాను అంటున్నావే, వాటన్నిటికీ విడుదల రాబోతుంది. నీ పని ఏంటంటే సకల జనులకు సహనమును చూపించటమే అన్నాడు. మూడవ మాట, దేనిని గురించి చింతపడకుడి. చింతపడి మనం చేయగలిగింది ఏం లేదు. ప్రభు అన్నాడు కదా, మీరు చింతించి మూరుడు ఎక్కువ చేయలేరు, తక్కువ చేయలేరు. కాబట్టి చింతపడడం వల్ల మనం ఏం చేయలేం. అప్పగించటమే, ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా దేవునికి అప్పగించటమే. మన గ్రూప్లో ఆ ప్రేయర్స్ పెట్టారు మీరు, అప్పుడప్పుడు ప్రేయర్స్. అది అద్భుతమైన పరిచర్య. ప్రజలు అటెండ్ అయినా కాకపోయినా ఆ ప్రార్థన విజ్ఞాపన అనేది ప్రభు మనకిచ్చిన గొప్ప సాధనం. ఇంకా వేరే సాధనాలు మనకు లేవు. ప్రార్థన విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడమే. ప్రభువా, నీకు తెలియకుండా ఏది లేదని కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థన విజ్ఞాపనలు చేయడమే. అంతేగాని చింతపడతా ఉంటే
అది మన శరీరాన్ని, మనసుని, ఆత్మను కూడా క్షీణింపజేస్తుంది. కనుక దేనిని గురించి చింతపడక, అపార్థమా, నిందల, దూషణ, ఆర్థిక పరిస్థితి, అప్పుల భారమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఇంటర్సెషన్, విజ్ఞాపన. కళ్ళు మూసుకొని ప్రభు పాదాల మీద పడి అలాగా ఉండడమే. అంతకుమించి మనం ఏం చేయలేం. ఆ తర్వాత తగిన సమయం ముందు దేవుడు జవాబిస్తాడు. పేతురు రాసిన పత్రికలో ఏముందంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుల ఇండుడి, తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అని వ్రాయబడి. అబ్రహాము కొడుకు తల మీద కట్లు పెట్టి తీసుకొని వెళ్తా ఉంటే, గొర్రె పిల్ల ఎక్కడదయ్యా, ఎట్లయ్యా అంటే, ప్రభు చూసుకుంటాడు అన్నాడు. పోయి బలిపీఠం కట్టి దాని మీద ఆ బిడ్డను పెడతా ఉంటే అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్. అబ్రహాం ఏ ఒబీడియన్స్ చూపించాడో కొడుకు కూడా అదే ఒబీడియన్స్ చూపించాడు. కత్తెత్తిన తర్వాత అప్పుడు దేవుడు ఆగు అన్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇంక అయిపోయింది, ఇంక లాభం లేదు, ఫినిష్, ఈ మినిస్ట్రీకి రిజైన్ చేయడం మంచిది, లేకపోతే మనం ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే ఏదేదో చింత, విపరీతమైన చింత, అన్బేరబుల్ చింత, డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ టైంలో దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడు. కత్తిత్తిన తర్వాత ఆగు, అదుగో గొర్రె పిల్ల. నీ అవసరతను తగిన సమయంలో దేవుడు కలుసుకుంటాడు. ఆ టైం మనకు తెలియదు. ఈ టైం అంతా వేస్ట్ అని మనం అనుకుంటాం. ఆ టైం అంతా వేస్ట్ కాదు. చాలా ట్రైనింగ్ ఇస్తున్నాడు నీకు, ఏదో నేర్పిస్తున్నాడు నీకు. నువ్వు వెయిట్ చేసిన టైము వేస్ట్ కాదు. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ ఆఫ్ టైం. మన పని ఏంటంటే, మన చింత యావత్తు కన్నీటితో హృదయం కుమ్మరించుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఇన్ హిస్ టైం హీ విల్ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఏమండి? పీస్ ఆఫ్ గాడ్ షల్ రూల్ యువర్ థాట్స్, డిస్టర్బింగ్ థాట్స్, కన్ఫ్యూజింగ్ థాట్స్, కాంట్రవర్షియల్ థాట్స్. నిన్ను గందరగోళం చేసే ఆలోచనలన్నింటినీ కూడా దేవుని సమాధానం ఏలుతుంది. ద పీస్ ఆఫ్ గాడ్ షల్ రూల్, షల్ కీప్ విత్ యువర్ థాట్స్. అప్పుడు ఎప్పుడు? ప్రార్థన, విజ్ఞాపన. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును. అది మనం నేర్చుకోవాలి అంతే. ప్రభువును బట్టి, ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి, ఏమైనా చేయుటకు తన కల ఆయన సామర్థ్యతను బట్టి మనము లిమిటెడ్ నాలెడ్జ్, మనకు ఫ్యూచర్ తెలియదు. పౌలు వలె ఆనందించటం నేర్చుకోవాలి. ఆయన శ్రమలో ఉండి, సంకెళ్లలో ఉండి ఇచ్చిన ఈ ఉపదేశం మనం అనుసరించాలి. అంతకు మించి మన లైఫ్ సిచ్యువేషన్స్ కి సరైన జవాబు ఎక్కడా లేదు. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడని చెప్పడానికి మన కళ్ళ ముందు జరుగుతున్న యుద్ధాలే ఒక సూచన. అంతము వెంటనే రాకపోవచ్చు కానీ సూచనలు స్పష్టంగా జరుగుతున్నాయి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. నీ వంతు ఏంటంటే ఆనందించు, సహనం చూపించు, చింత మీద వేసుకోకుండా ప్రభువుకు అప్పగించటం నేర్చుకో. నేను నీకు సమాధానం ఇస్తాను. నీ హృదయాన్ని, తలంపులను ఏలి నీకు నెమ్మదినిచ్చే సమాధానం నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానం మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును. దెబ్బతినకుండా, రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా ఆయన సమాధానము మీకు తోడుగా ఉండును. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ గారు. మరి చాలా చక్కని వర్తమానం
మనం ఎప్పుడు బలహీనమో దేవుడు అప్పుడే బలపరుస్తాడు అన్నట్టుగా చాలా చక్కని విషయం తీసుకొని మరి పౌలు జీవితంలో జరిగిన ఆ విషయాలను మీ సాక్ష్యంతో కూడా పంచుకున్నందుకు ఎప్పుడు ఆనందించాలో, ఎప్పుడు చింతపడకూడదు చాలా చక్కగా వివరించారు. మరి మీ మాటలు వినటానికి కూడా దేవుడు మాకు కూడా ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ దాసుని ప్రభా, నీ జీవపు మూటలో ప్రభా దాచి రక్షించి సంరక్షించి మరొకసారి ప్రభా ముందు నిలబెట్టిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, వ్యక్తిగతంగా లోతైన అనుభవంలోకి బిడ్డను తీసుకెళ్ళే ప్రభు నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దావీదు దేవతని ప్రభా దొండలో ఉంటే ప్రభా ఏ విధంగా సైన్యం దేవతను ప్రభా ధైర్యపరచబడ్డాదో, ఏ విధంగా సైన్యం ముందుకు సాగిందో ప్రభా, ఆ విధంగా నీ దాసుని ప్రభా మా మధ్య ఉంచిన విధానం బట్టి వందనాలు తండ్రి. సంఘంలో ఉంచిన విధానం బట్టి వందనాలు తండ్రి. నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి, హంస వల్లే దీర్ఘాయుని దేవతను ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి, దీర్ఘాయుని దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్నంత కాలము ఆరోగ్యానికి దేవతను ప్రభా, అదేవిధంగా దేవతను ప్రభా క్షేమానికి నెమ్మదికి లోటు లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా నీ దాసుడు చెప్పినట్టుగా ప్రభా నీ సేవకుని ప్రభా తనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు అయ్యా నువ్వు. లోకమంతా ప్రభా ఏకమైన తండ్రి ప్రభా నీ బిడ్డను భద్రపరిచి కాపాడే దేవుడు ప్రభా. నోటి మాటల చేత ప్రభా తగిలే గాయం నీకు తగలదని సెలవిచ్చాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మా సంతోషం ఆనందం ప్రభా, మా జీవితంలో మేము ఏర్పరచుకున్న ప్రభా లక్ష్యాల మీద, అదేవిధంగా ప్రభా మా గమ్యం మీద ఆధారపడుతుందని దోషం ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా, మా జీవితంలో ప్రభా అపోస్తలుడైన పౌలు దేవతండి ప్రభా, అయ్యా నీ మృతుల్లో పునరుద్ధరణ కావాలని ఆశపడ్డాడు. అయ్యా నీ మరణానికి సమానమైన అనుభవం కావాలని ప్రభా ఆశపడ్డాడు తండ్రి. అదేవిధంగా జీవితంలో ప్రభా నువ్వు కలిగి ఉండాలని ఆశపడ్డాడు అయ్యా. అందుకే తన జీవితంలో ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభా అయ్యా నీ మీద ఆధారపడ్డ కృపించడానికి వందనాలు తండ్రి. తన సమస్యల్లో ప్రభా సహనాన్ని చూపగలిగాడు అయ్యా. అయ్యా ప్రభా నేను పొందుకోగలిగాడు ప్రభా. అయ్యా లోకానికి ప్రభా నీ ప్రేమను చూపించగలిగాడు అయ్యా. నీ కంపాషన్, నీ లవ్, అదేవిధంగా ప్రభా నీ కేరు, కైండ్నెస్ లోకాన్ని చూపించగలిగాడు తండ్రి. సహనంలోనే విజయం ఉందని సంగతి మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. సహనమే ప్రభా ఈ లోకంలో మాకు సాక్ష్యం తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో నీ మీద ఆధారపడేవారిగా చేయమని, సమస్తాన్ని చేతికి అప్పగించుకునే వారిగా చేయమని, అయ్యా ప్రభా స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా నీకు వందనాలు చెప్పేవారికి ఉంచండి ప్రభా. మా జీవితంలో ప్రభా సమస్యలున్నా, విమర్శలున్నా, అప్పులున్నా, ఆర్థిక సమస్యలున్నా ప్రభా ప్రతి దాని విషయంలో ప్రభా నీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యం తెచ్చండి ప్రభా. మమ్మల్ని కలవరపడుతున్న తలంపులు కానీ, అయ్యా బాధ పెడుతున్న తలంపులు కానీ, భయపెడుతున్న తలంపులు కానీ మధ్య ఉన్న ప్రభా తగిన సమయంలో నువ్వు హెచ్చించినట్టు ప్రభా నీ బలిష్టమైన చెప్పు కింద దీనమసులుగా ఉండగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మా సమస్తమైన దేవతను ప్రభా పడ్డను ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మరొకసారి ప్రభా నీ దాసులు మాటలు వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభా శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసుని దేవతను ప్రభా శ్రమను తండ్రి అయ్యా ప్రభా అనేక శత్రువుల మధ్య, అదేవిధంగా మిత్రుల మధ్య గొప్ప సాక్ష్యంగా నిలిపావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ దాసుని విడిచిపెట్టవని, అయ్యా శ్రమ పిల్లలు ఏమగలవి ఆకలి కూడా యెహోవాను ఆశించే వారికి ఏ మేలు ప్రభా కొదువై ఉందని సెలవిచ్చిన రీతిగా నీ దాసుని ప్రాణాన్ని ప్రభా దేవతను ప్రభా నీ భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగలని సెలవిచ్చా ప్రభా. నీ దాసుని ప్రభా కాచి కాపాడి అనేక అనుభవాలు గుండా తీసుకెళ్ళి ఇంకా గొప్ప సాక్ష్యంలో నింపావు ప్రభు నీకు వందనాలు తండ్రి. ఈ విధంగా తండ్రి దీని మధ్య పాల్గొనడానికి, ఆ మాటలు మేము వినడానికి ప్రభా మమ్మల్ని మేము ప్రభా ధైర్యపరచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని దీవించండి. తెలుగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సేవను దీవించండి అయ్యా ప్రభా. అర్చన్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విధంగా తండ్రి పాపను అల్లుడిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబం అంతా నీ సేవలో ఉంది ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒకవేళ నీ దాసుడు ప్రభా అయ్యా తండ్రి ఆయుష్ ఇచ్చావు తండ్రి అన్న ఇజ్కేక్ ఇచ్చినట్టుగా ప్రభా, అదేవిధంగా తండ్రి కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ప్రభా నీ దాసుడు చేయవలసిన పనులు ప్రభా ఇంకా ఉన్నట్లయితే ప్రభా
దాన్ని పూర్తి చేసుకోవడానికి కావాల్సిన ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. రాబోతున్న కాలంలో ప్రభా ఇంకా అనేక స్థలాల్లో ఇంకా బహుబలంగా ప్రభా వాడబడడానికి కావాల్సిన సహాయం దయచేయమని ప్రభా నీ సమయోచితమైన సహాయం కోసం ప్రభా నీ కృపా సంవత్సరం మీదకి వస్తున్నాం ప్రభా. నీ దాసుని విషయంలో సమస్త విషయంలో సహాయం చేయమని ప్రభా అనేక మంది ప్రార్థన చేశామయ్యా. మా ప్రార్థనకు జవాబుగా నీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ఎగ్జామ్ ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ ఉన్నారు తండ్రి, సహాయం దయచేయండి అయ్యా. తెలంగాణ అదేవిధంగా ప్రభా ఆంధ్రలో రాసిన ఇంటర్మీడియట్ బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా నీ దాసులు ప్రభా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా రమణామేగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దేవతను ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ దాసును కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి, సోనియా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరున ప్రభా ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్న ప్రభా అన్ని విషయాలు ప్రభా నీ పాదాల చెంత పెట్టి తండ్రి అయ్యా ప్రభా మంచి జవాబు, శాంతి, సమాధానం పొందగల కృప మాకు అందరికీ దయచేయమని ఒకసారి ప్రభా నీ దాసుని, కుటుంబాన్ని, సేవను జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఈ వర్చువల్ ఫెలోషిప్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, సహకరిస్తున్న స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజన సిస్టర్ గారిని, కోర్టు టీం వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయం లేచి మాకు ప్రార్థించే తల్లులు ఇచ్చే ప్రభా అందరినీ నిండారుగా దీవించండి. అదేవిధంగా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ శృతి అనే మార్గాన్ని చూపించమని సహాయం చేయి. మరొకసారి దాసుని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందులకు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధనలేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాయి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించి వాడుకొను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామిరేవ్ కుమార్ గారికి, వాక్యం అందించిన ఆశీర్వాదం అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్.